హలో హాయ్. పద్యాలు కొత్త పద్యం తీసుకొచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యం. అదేంటో చెప్పేనా? మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సర్వసంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. కనుక మాట విన్న వెంటనే అభిప్రాయం చెప్పేయాలని కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం సరైన పద్ధతి. కానీ మనం అలా చెయ్యం కదా. ఎదుటివారు ఏ మాట అన్నా సరే, ఎలా మాట్లాడినా సరే, దాన్ని రివర్స్లో మాత్రమే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇలా అంటే సరిపోతుంది కదా, అలా ఎందుకు అన్నావు అని ఎదుటివారి మనసులో ఉన్న మాటకి అర్థం కూడా మనమే జడ్జి చేసి, వాళ్ళు ఏ అభిప్రాయంతో అన్నారు అనేది కూడా ఆలోచించకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా మనమే జడ్జి చేసి చెప్పేస్తూ ఉంటాం. ఇలా ఎందుకన్నావు, అలా అనాలి, అలా ఎందుకన్నావు, ఇలా అనాలి అని చెప్పి. కానీ వారు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, విని వెంటనే నువ్వు అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు, ఆలోచించి ఈ ఉద్దేశంతో అన్నారేమో ఒకవేళ అని మంచిగా ఆలోచించడం మంచిది. విన్న వెంటనే రివర్స్లో అభిప్రాయం చెప్పద్దు అని వేమన్ గారి అభిప్రాయం. అద్భుతమైన ఈ పద్యాన్ని మనం రాసుకుని చదువుకుందాం. పద్యము భావము. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు. మాట వినగ చెప్ప మానుట కూడదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం
వేమా, తాత్పర్యము ఓ వేమా, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డలను తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములు అవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు వారిని మూర్ఖులు అందురు. ప్రతి మాటల్లోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అంటారు. కనుక మాట విన్న వెంటనే మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి కానీ మనసులో ఉంచుకుని
సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఏమంటున్నారు వేమన్ గారు? అద్భుతమైన పద్యం. మనకి ఈరోజు మనం మాట్లాడే మాటల్లో ఏదో ఒక విపరీతార్థాలు, ఏదో ఒక పెడార్థాలు తీస్తూనే ఉంటారు కదా. మనం అనుకుంటాం మంచిగానే చెప్పాను కదా, ఇందులో ఏముంది అని మనం అనుకుంటాం. అవతల మనిషి కూడా వాళ్ళు మాట్లాడి నేను బాగానే చెప్పాను, నేను వీళ్ళ మంచి కోసం చెప్పాను, నేను బాగానే మాట్లాడాను కదా, ఇందులో తప్పేముంది అని అవతల వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవరి మాటలు కూడా ఒకరు మాట్లాడిన దానికి సరైన అర్థం తీసుకోవడం అనేది అసలు పూర్తిగా పోయింది. ఎవరు కూడా ఎదుటివారు మాట్లాడింది మన మంచి కోసమే చెప్పారు, సరైన మార్గంలోనే మమ్మల్ని నడిపించడానికి చెప్పారు అని పెద్దవాళ్ళు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అంటే వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతగా ఆలోచించి ఈ పద్యం రాసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ఇది. మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనిపించేంత సమస్యగా మారింది. మౌనంగా ఉన్నా కూడా అడిగిన దానికి సమాధానం చెప్పరు, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అనే నిందలు కూడా పడాల్సి వస్తుంది. అలా అని సమాధానం చెప్తే దాన్ని వ్యతిరేకంగా తప్ప సక్రమంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు, ఆలోచించరు కూడా. పెద్దవాళ్ళు మన కోసమే కదా చెప్తారు అని ఆలోచించే రోజులు పోయాయి. అంటే అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే ఇలా రాశారంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఈ పద్యం భావం. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ జప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అందురు. కనుక మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి, కానీ మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే మీరు అన్నప్పుడే నేను ఇలా అనుకున్నాను మీరు అలా అన్నారు అంటే ఒక గోల వదిలిపోతుంది. అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వేసేద్దామా అని ఆ మాట గురించి కక్ష కార్పణ్యాలు అన్నీ పెంచేసుకుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు, ఆ రోజు కూడా అలాగే అన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు చెప్పాలా అని రెడీగా ఉన్నాను గొడవ పెట్టుకోవడానికి అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నప్పుడో ఆ మాటలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు అలా అన్నావు ఇప్పుడు అలా అన్నావు అని కించపరిచి వాళ్ళని ద్వేషించి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు వేమన గారికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్. పద్యాలు కొత్త పద్యం తీసుకొచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యం, అదేంటో చెప్పేనా? మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును.
మాట వినగ చెప్ప మానుట కూడదు విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సర్వసంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. కనుక మాట విన్న వెంటనే అభిప్రాయం చెప్పేయాలని కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం సరైన పద్ధతి. కానీ మనం అలా చెయ్యం కదా. ఎదుటివారు ఏ మాట అన్నా సరే, ఎలా మాట్లాడినా సరే, దాన్ని రివర్స్లో మాత్రమే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇలా అంటే సరిపోతుంది కదా, అలా ఎందుకన్నావు అని ఎదుటివారి మనసులో ఉన్న మాటకి అర్థం కూడా మనమే జడ్జి చేసి వాళ్ళు ఏ అభిప్రాయంతో అన్నారు అనేది కూడా ఆలోచించకుండా ఎదుటివారి అభిప్రాయాలని కూడా మనమే జడ్జి చేసి చెప్పేస్తూ ఉంటాం. ఇలా ఎందుకన్నావు, అలా అనాలి, అలా ఎందుకన్నావు, ఇలా అనాలి అని చెప్పి. కానీ వారు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, విని వెంటనే నువ్వు అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు, ఆలోచించి ఈ ఉద్దేశంతో అన్నారేమో ఒకవేళ అని మంచిగా ఆలోచించడం మంచిది. విన్న వెంటనే రివర్స్లో అభిప్రాయం చెప్పద్దు అని వేమన గారి అభిప్రాయం. అద్భుతమైన ఈ పద్యాన్ని మనం రాసుకుని చదువుకుందాం. పద్యము భావము. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు. మాట వినగ చెప్ప మానుట కూడదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఓ వేమ, తాత్పర్యము ఓ వేమ,
సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డలను తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములు అవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు వారిని మూర్ఖులు అందురు. ప్రతి మాటల్లోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అంటారు. కనుక మాట విన్న వెంటనే మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి. కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు
వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఏమంటున్నారు వేమన గారు? అద్భుతమైన పద్యం. మనకి రోజు మనం మాట్లాడే మాటల్లో ఏదో ఒక విపరీతార్థాలు, ఏదో ఒక పెడార్థాలు తీస్తూనే ఉంటారు కదా. మనం అనుకుంటాం మంచిగానే చెప్పాను కదా, ఇందులో ఏముంది అని మనం అనుకుంటాం. అవతల మనిషి కూడా వాళ్ళు మాట్లాడింది నేను బాగానే చెప్పాను, నేను వీళ్ళ మంచి కోసం చెప్పాను, నేను బాగానే మాట్లాడాను కదా, ఇందులో తప్పేముంది అని అవతల వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవరి మాటలు కూడా ఒకరు మాట్లాడిన దానికి సరైన అర్థం తీసుకోవడం అనేది అసలు పూర్తిగా పోయింది. ఎవరు కూడా ఎదుటివారు మాట్లాడింది మన మంచి కోసమే చెప్పారు, సరైన మార్గంలోనే మమ్మల్ని నడిపించడానికి చెప్పారు అని పెద్దవాళ్ళు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అంటే వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతగా ఆలోచించి ఈ పద్యం రాసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ఇది. మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనిపించేంత సమస్యగా మారింది. మౌనంగా ఉన్నా కూడా అడిగిన దానికి సమాధానం చెప్పరు, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అనే నిందలు కూడా పడాల్సి వస్తుంది. అలా అని సమాధానం చెప్తే దాన్ని వ్యతిరేకంగా తప్ప సక్రమంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు, ఆలోచించరు కూడా. పెద్దవాళ్ళు మన కోసమే కదా చెప్తారు అని ఆలోచించే రోజులు పోయాయి. అంటే అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే ఇలా రాశారంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఈ పద్యం భావం. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును, మాట వినగ జప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అందురు. కనుక మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి, కానీ మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే మీరు అన్నప్పుడే నేను ఇలా అనుకున్నాను మీరు అలా అన్నారు అంటే ఒక గోల వదిలిపోతుంది. అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వేసేద్దామా అని ఆ మాట గురించి కక్ష కార్పణ్యాలు అన్నీ పెంచేసుకుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు, ఆ రోజు కూడా అలాగే అన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు చెప్పాలా అని రెడీగా ఉన్నాను గొడవ పెట్టుకోవడానికి అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నప్పుడో ఆ మాటలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు అలా అన్నావు ఇప్పుడు అలా అన్నావు అని కించపరిచి వాళ్ళని ద్వేషించి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు వేమన గారికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్. పద్యాలు కొత్త పద్యం తీసుకొచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యం. అదేంటో చెప్పేనా? మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును, మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. కనుక మాట విన్న వెంటనే అభిప్రాయం చెప్పేయాలని కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం సరైన పద్ధతి. కానీ మనం అలా చెయ్యం కదా. ఎదుటివారు ఏ మాట అన్నా సరే, ఎలా మాట్లాడినా సరే దాన్ని రివర్స్లో మాత్రమే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇలా అంటే సరిపోతుంది కదా, అలా ఎందుకు అన్నావు అని ఎదుటివారి మనసులో ఉన్న మాటకి అర్థం కూడా మనమే జడ్జి చేసి వాళ్ళు ఏ అభిప్రాయంతో అన్నారు అనేది కూడా ఆలోచించకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా మనమే జడ్జి చేసి చెప్పేస్తూ ఉంటాం. ఇలా ఎందుకన్నావు, అలా అనాలి, అలా ఎందుకన్నావు, ఇలా అనాలి అని చెప్పి. కానీ వారు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేమన గారు ఏమంటున్నారంటే, విని వెంటనే నువ్వు అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు, ఆలోచించి ఈ ఉద్దేశంతో అన్నారేమో ఒకవేళ అని మంచిగా ఆలోచించడం మంచిది. విన్న వెంటనే రివర్స్లో అభిప్రాయం చెప్పద్దు అని వేమన గారి అభిప్రాయం. అద్భుతమైన ఈ పద్యాన్ని మనం రాసుకుని చదువుకుందాం. పద్యము భావము. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు. మాట వినగ చెప్ప మానుట కూడదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఓ వేమ, తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలనిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా? ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డలను తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములు అవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు వారిని మూర్ఖులు అందురు. ప్రతి మాటల్లోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అంటారు. కనుక మాట విన్న వెంటనే మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి. కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం
మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఏమంటున్నారు వేమన్ గారు? అద్భుతమైన పద్యం. మనకి ఈరోజు మనం మాట్లాడే మాటల్లో ఏదో ఒక విపరీతార్థాలు, ఏదో ఒక పెడార్థాలు తీస్తూనే ఉంటారు కదా. మనం అనుకుంటాం మంచిగానే చెప్పాను కదా, ఇందులో ఏముంది అని మనం అనుకుంటాం. అవతల మనిషి కూడా వాళ్ళు మాట్లాడి నేను బాగానే చెప్పాను, నేను వీళ్ళ మంచి కోసం చెప్పాను, నేను బాగానే మాట్లాడాను కదా, ఇందులో తప్పేముంది అని అవతల వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవరి మాటలు కూడా ఒకరు మాట్లాడిన దానికి సరైన అర్థం తీసుకోవడం అనేది అసలు పూర్తిగా పోయింది. ఎవరు కూడా ఎదుటివారు మాట్లాడింది మన మంచి కోసమే చెప్పారు, సరైన మార్గంలోనే మమ్మల్ని నడిపించడానికి చెప్పారు అని పెద్దవాళ్ళు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అంటే వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతగా ఆలోచించి ఈ పద్యం రాసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ఇది. మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనిపించేంత సమస్యగా మారింది. మౌనంగా ఉన్నా కూడా అడిగిన దానికి సమాధానం చెప్పరు, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అనే నిందలు కూడా పడాల్సి వస్తుంది. అలా అని సమాధానం చెప్తే దాన్ని వ్యతిరేకంగా తప్ప సక్రమంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు, ఆలోచించరు కూడా. పెద్దవాళ్ళు మన కోసమే కదా చెప్తారు అని ఆలోచించే రోజులు పోయాయి. అంటే అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే ఇలా రాశారంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఈ పద్యం భావం. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ జప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అందురు. కనుక మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి, కానీ మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే మీరు అన్నప్పుడే నేను ఇలా అనుకున్నాను మీరు అలా అన్నారు అంటే ఒక గోల వదిలిపోతుంది. అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వేసేద్దామా అని ఆ మాట గురించి కక్ష కార్పణ్యాలు అన్నీ పెంచేసుకుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు ఆ రోజు కూడా అలాగే అన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు చెప్పాలా అని రెడీగా ఉన్నాను గొడవ పెట్టుకోవడానికి అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నప్పుడో ఆ మాటలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు అలా అన్నావు ఇప్పుడు అలా అన్నావు అని కించపరిచి వాళ్ళని ద్వేషించి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు వేమన గారికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్. పద్యాలు కొత్త పద్యం తీసుకొచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యం, అదేంటో చెప్పేనా? మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. కనుక మాట విన్న వెంటనే అభిప్రాయం చెప్పేయాలని కానీ మనసులో ఉంచుకుని
సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం సరైన పద్ధతి. కానీ మనం అలా చెయ్యం కదా. ఎదుటివారు ఏ మాట అన్నా సరే, ఎలా మాట్లాడినా సరే, దాన్ని రివర్స్లో మాత్రమే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇలా అంటే సరిపోతుంది కదా, అలా ఎందుకు అన్నావు అని ఎదుటివారి మనసులో ఉన్న మాటకి అర్థం కూడా మనమే జడ్జి చేసి, వాళ్ళు ఏ అభిప్రాయంతో అన్నారు అనేది కూడా ఆలోచించకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా మనమే జడ్జి చేసి చెప్పేస్తూ ఉంటాం. ఇలా ఎందుకన్నావు, అలా అనాలి, అలా ఎందుకన్నావు, ఇలా అనాలి అని చెప్పి. కానీ వారు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, విని వెంటనే నువ్వు అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు, ఆలోచించి ఈ ఉద్దేశంతో అన్నారేమో ఒకవేళ అని మంచిగా ఆలోచించడం మంచిది. విన్న వెంటనే రివర్స్లో అభిప్రాయం చెప్పద్దు అని వేమన్ గారి అభిప్రాయం. అద్భుతమైన ఈ పద్యాన్ని మనం రాసుకుని చదువుకుందాం. పద్యము భావము. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు. మాట వినగ చెప్ప మానుట కూడదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఓ వేమ, తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డలను తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములు అవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు వారిని మూర్ఖులు అందురు. ప్రతి మాటల్లోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అంటారు. కనుక మాట విన్న వెంటనే మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి. కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఏమంటున్నారు వేమన్ గారు? అద్భుతమైన పద్యం మనకి రోజు మనం
మనం మాట్లాడే మాటల్లో ఏదో ఒక విపరీతార్థాలు, ఏదో పెడార్థాలు తీస్తూనే ఉంటారు కదా. మనం అనుకుంటాం మంచిగానే చెప్పాను కదా, ఇందులో ఏముంది అని మనం అనుకుంటాం. అవతల మనిషి కూడా వాళ్ళు మాట్లాడింది నేను బాగానే చెప్పాను, నేను వీళ్ళ మంచి కోసం చెప్పాను, నేను బాగానే మాట్లాడాను కదా, ఇందులో తప్పేముంది అని అవతల వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవరి మాటలు కూడా ఒకరు మాట్లాడిన దానికి సరైన అర్థం తీసుకోవడం అనేది అసలు పూర్తిగా పోయింది. ఎవరు కూడా ఎదుటివారు మాట్లాడింది మన మంచి కోసమే చెప్పారు, సరైన మార్గంలోనే మమ్మల్ని నడిపించడానికి చెప్పారు అని పెద్దవాళ్ళు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అంటే వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతగా ఆలోచించి ఈ పద్యం రాసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ఇది. మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనిపించేంత సమస్యగా మారింది. మౌనంగా ఉన్నా కూడా అడిగిన దానికి సమాధానం చెప్పరు, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అనే నిందలు కూడా పడాల్సి వస్తుంది. అలా అని సమాధానం చెప్తే దాన్ని వ్యతిరేకంగా తప్ప సక్రమంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు, ఆలోచించరు కూడా. పెద్దవాళ్ళు మన కోసమే కదా చెప్తారు అని ఆలోచించే రోజులు పోయాయి. అంటే అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే ఇలా రాశారంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఈ పద్యం బాబు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ జప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అందురు. కనుక మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి, కానీ మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే మీరు అన్నప్పుడే నేను ఇలా అనుకున్నాను మీరు అలా అన్నారు అంటే ఒక గోల వదిలిపోతుంది. అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వేసేద్దామా అని ఆ మాట గురించి కక్ష కార్పణ్యాలు అన్నీ పెంచేసుకుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు ఆ రోజు కూడా అలాగే అన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు చెప్పాలా అని రెడీగా ఉన్నాను గొడవ పెట్టుకోవడానికి అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నప్పుడో ఆ మాటలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు అలా అన్నావు ఇప్పుడు అలా అన్నావు అని కించపరిచి వాళ్ళని ద్వేషించి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు వేమన గారికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్. పద్యాలు కొత్త పద్యం తీసుకొచ్చాను ఈరోజు. అద్భుతమైన పద్యం, అదేంటో చెప్పేనా? మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డల్ని తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. కనుక మాట విన్న వెంటనే అభిప్రాయం చెప్పేయాలని కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు బయట పెట్టడం సరైన పద్ధతి. కానీ మనం అలా చెయ్యం కదా. ఎదుటివారు ఏ మాట అన్నా సరే, ఎలా మాట్లాడినా సరే
దాన్ని రివర్స్లో మాత్రమే మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇలా అంటే సరిపోతుంది కదా, అలా ఎందుకు అన్నావు అని ఎదుటివారి మనసులో ఉన్న మాటకి అర్థం కూడా మనమే జడ్జి చేసి వాళ్ళు ఏ అభిప్రాయంతో అన్నారు అనేది కూడా ఆలోచించకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా మనమే జడ్జి చేసి చెప్పేస్తూ ఉంటాం. ఇలా ఎందుకన్నావు, అలా అనాలి, అలా ఎందుకన్నావు, ఇలా అనాలి అని చెప్పి. కానీ వారు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేమన గారు ఏమంటున్నారంటే, విని వెంటనే నువ్వు అభిప్రాయం చెప్పకపోయినా పర్వాలేదు, ఆలోచించి ఈ ఉద్దేశంతో అన్నారేమో ఒకవేళ అని మంచిగా ఆలోచించడం మంచిది. విన్న వెంటనే రివర్స్లో అభిప్రాయం చెప్పద్దు అని వేమన గారి అభిప్రాయం. అద్భుతమైన ఈ పద్యాన్ని మనం రాసుకుని చదువుకుందాం. పద్యము భావము. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును. మాట విన్న నరుడు మాన్యుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు. మాట వినగ చెప్ప మానుట కూడదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఓ వేమ, తాత్పర్యము ఓ వేమ, సర్వ సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
ఎదుటివారి మాటల్లో మంచి చెడ్డలను తెలుసుకుంటే ఉత్తముడవుతాడు. ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములు అవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు మూర్ఖులు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారు వారిని మూర్ఖులు అందురు. ప్రతి మాటల్లోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అంటారు. కనుక మాట విన్న వెంటనే మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి కానీ మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కాదు ఏమంటున్నారు వేమన్ గారు? అద్భుతమైన పద్యం మనకి ఈరోజు మనం
మనం మాట్లాడే మాటల్లో ఏదో ఒక విపరీతార్థాలు, ఏదో ఒక పెడార్థాలు తీస్తూనే ఉంటారు కదా. మనం అనుకుంటాం మంచిగానే చెప్పాను కదా, ఇందులో ఏముంది అని మనం అనుకుంటాం. అవతల మనిషి కూడా వాళ్ళు మాట్లాడి నేను బాగానే చెప్పాను, నేను వీళ్ళ మంచి కోసం చెప్పాను, నేను బాగానే మాట్లాడాను కదా, ఇందులో తప్పేముంది అని అవతల వ్యక్తి అనుకుంటారు. కానీ ఎవ్వరి మాటలు కూడా ఒకరు మాట్లాడిన దానికి సరైన అర్థం తీసుకోవడం అనేది అసలు పూర్తిగా పోయింది. ఎవరు కూడా ఎదుటివారు మాట్లాడింది మన మంచి కోసమే చెప్పారు, సరైన మార్గంలోనే మమ్మల్ని నడిపించడానికి చెప్పారు అని పెద్దవాళ్ళు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అంటే వేమన గారు ఆ రోజుల్లోనే ఎంతగా ఆలోచించి ఈ పద్యం రాసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎదురయ్యే సమస్య ఇది. మౌనంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోటి లేదు అనిపించేంత సమస్యగా మారింది. మౌనంగా ఉన్నా కూడా అడిగిన దానికి సమాధానం చెప్పరు, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అనే నిందలు కూడా పడాల్సి వస్తుంది. అలా అని సమాధానం చెప్తే దాన్ని వ్యతిరేకంగా తప్ప సక్రమంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు, ఆలోచించరు కూడా. పెద్దవాళ్ళు మన కోసమే కదా చెబుతారు అని ఆలోచించే రోజులు పోయాయి. అంటే అందుకే వేమన గారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే ఇలా రాశారంటే ఇంక నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి అనేది అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఈ పద్యం బాబు. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మాన్యుడగును, మాట వినగ జప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సర్వ సంపదలనిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎదుటివారు మాట్లాడే మాటలలో మంచి చెడ్డలు ఆలోచించి తెలుసుకున్నవారు ఉత్తములవుతారు. అలా కాక ప్రతి మాటలోనూ వక్రార్థాలు తీసేవారిని మూర్ఖులు అందురు. కనుక మాట విన్న వెంటనే సరి అయిన పద్ధతిలో సమాధానం చెప్పాలి, కానీ మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు వ్యతిరేక భావనతో బయట పెట్టడం మంచి పద్ధతి కాదు. అదే మీరు అన్నప్పుడే నేను ఇలా అనుకున్నాను మీరు అలా అన్నారు అంటే ఒక గోల వదిలిపోతుంది. అలా కాకుండా అది మనసులోనే పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు వేసేద్దామా అని ఆ మాట గురించి కక్ష కార్పణ్యాలు అన్నీ పెంచేసుకుని ఎప్పుడో సమయం దొరికినప్పుడు ఆ రోజు కూడా అలాగే అన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు చెప్పాలా అని రెడీగా ఉన్నాను గొడవ పెట్టుకోవడానికి అని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు ఏదో కష్ట సమయంలో ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నప్పుడో ఆ మాటలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు అలా అన్నావు ఇప్పుడు అలా అన్నావు అని కించపరిచి వాళ్ళని ద్వేషించి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు వేమన గారికి 1000 కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం.